దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల చుట్టూ ఉన్న అనిశ్చితులు ముడి ఆయిల్ పై ఆందోళనను స్టాక్ మార్కెట్ ను వీడడం లేదు. దీంతో నేటి ట్రేడింగ్ లో సూచీలు నష్టాల్లో కదులుతున్నాయి. సెన్సెక్స్ 950 పాయింట్స్ కు పైగా నష్టపోయింది. నిఫ్టీ 300 పైగా పాయింట్స్ పతనమైంది. నిఫ్టీ సూచీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, భారతి ఎయిర్టెల్, టీసీఎస్ షేర్స్ భారీ లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, మారుతి సుజుకి, శ్రీరామ్ ఫైనాన్స్, ఐషా మోటార్స్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి రికార్డ్ స్థాయిలో బలహీనపడింది. ప్రస్తుతం మారకం విలువ 96.20గా ఉంది. ముడి ఆయిల్ ధరలు భారం పెరిగిన వాణిజ్య లోటు, దేశీయ మదుపరుల అమ్మకాలు, ద్రవ్యోల్బణం కరెన్సీ ప్రభావం చూపిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల చుట్టూ ఉన్న అనిశ్చితులు ముడి ఆయిల్ పై ఆందోళనలు స్టాక్ మార్కెట్ ను వీడడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. మనం చూస్తున్నాము ఈ వీక్ కి సంబంధించి ఈ రోజు స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయిన వెంటనే కొంచెం నష్టాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి? మీరు రూపీ హిట్స్ ఆల్ టైమ్ లో అనుకోవచ్చు. 96.27, 96.2725. అంటే క్రూడ్ పెరిగింది. క్రూడ్ 1% పెరిగింది. యాక్చువల్గా ఏంటి, వార్ తగ్గిపోతే చైనాలో ట్రంప్ వెళ్ళారు, అక్కడ అన్ని సెటిల్ చేసుకుంటారని యుఎస్ కూడా బాగా ఎక్స్పెక్ట్ చేసింది. యుఎస్ మార్కెట్స్ కూడా బాగుపడ్డాయి, 1% అబోవ్ పడ్డాయి. సో అసలు విషయం వదిలిపెట్టి మిగతాది వాళ్ళ తైవాన్ గురించి కానీ, టరిఫ్ గురించి కానీ, లేకపోతే వాళ్ళ ఆయిల్ గురించి కానీ, వాళ్ళ ప్రొడక్ట్స్, ఫార్మింగ్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఏషియన్ కంట్రీస్ ఇబ్బంది పడుతుంది, క్రూడ్ ఆయిల్ కి దాన్ని చేసుకుందాం లేదా వార్ని ఒక అండర్స్టాండింగ్ వద్దాం, అది ఏం కనపడదు అక్కడ. సో మెయిన్ వార్ ఎస్కలేషన్ కాలేదు, క్రూడ్ కొంచెం పెరిగింది. ఎందుకు అంటే దీనివల్లే 3 డ్రోన్స్ సౌదీ అరేబియా మీద అటాక్ చేశారు. వాళ్ళైతే దాన్ని ఇంటర్సెప్ట్ చేశారు. బట్ యుఏఈ మీద 3 డ్రోన్లు అటాక్ చేసినప్పుడు ఇరాన్ 2 డ్రోన్లు ఇంటర్సెప్ట్ చేసినప్పుడు ఒక డ్రోన్ అటాక్ చేసింది న్యూక్లియర్ ఫెసిలిటీ దగ్గర నియర్ బై. అందుకనే దాని ఎఫెక్ట్ క్రూడ్ మీద పడింది. క్రూడ్ మీద పడంగానే రూపీ హిట్ 26.27. అంటే అది డెంటింగ్, ఇన్వెస్టర్ యొక్క ఆప్టిట్యూడ్ డెంటింగ్. ఇట్స్ రియల్లీ అనమాట. అంటే రియల్లీ ఇట్స్ ఇంప్రాక్టికల్ నెగోషియేటింగ్. అక్కడికి వెళ్ళినప్పుడు అసలైంది మాట్లాడకుండా ఇష్యూని కోసం వెళ్తున్నారు, ఇష్యూని సాల్వ్ చేస్తారు అనుకుంటే అందరూ అసలు విషయం మర్చిపోయి మిగతా అన్ని మాట్లాడుతున్నారు. అందుకని అక్కడ ఎస్కలేషన్ కాకపోయినా ఈ డ్రోన్స్ అటాక్ వల్ల యుఎస్ మార్కెట్స్ అన్ని పడ్డాయి. సో దాని అనుగుణంగా మనకి క్రూడ్ పెరిగింది, దాని అనుగుణంగా ఐఎన్ఆర్ ఇదైంది. సో ఈ 3 మనకి సెటిల్ కావాలి. క్రూడ్ తగ్గాలి, రూపీ రివర్స్ అవ్వాలి, సో స్ట్రాంగ్ అవ్వాలి, వార్ ఎస్కలేషన్ కావద్దు, ఎక్కడ ఒక ఎండ్ కార్డ్ పడాలి. ఇది ఇప్పట్లో పడేటట్టు కనపడలేదు. ఎందుకంటే ఆయన పడనిచ్చేటట్టు లేడు. ఎందుకంటే వాళ్ళ ఆయిల్ వార్ స్టార్ట్ ముందు $72 ఉన్నది, ఇప్పుడు $112 ఉంది. దాన్ని అమ్ముకోవాలంటే దాన్ని ఏదో ఒక ఇష్యూ ఉండాలి కదా. దీన్ని ఎక్స్టెండ్ చేసి ఆయన అనుకున్నది ఆ ఆయిల్ అంతా టార్గెట్ రీచ్ అయిన తర్వాత అప్పుడు కానీ సెటిల్ చేసేటట్టు కనపడలా. అందుకనే మన మోడీ గారు కూడా 1 year టైం పెట్టుకున్నారు. టైం పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అందుకు మేబీ బహుశా అంటే ఎప్పుడు సెటిల్ అవుతుంది అనేది ఇట్స్ $1 billion క్వశ్చన్. క్రూడ్ తగ్గాలి, రూపీ రివర్స్ అవ్వాలి, వార్ ఆగాలి, వార్ ఎస్కలేషన్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. ఇదే మనకి మెయిన్. మిగతా మన పారామీటర్స్ ఏం లేదు. మన రిజల్ట్స్ కూడా Q4 రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అనుకున్న దానికంటే పర్వాలేదు, నాట్ బ్యాడ్. Q3 కంటే Q4 బాగున్నాయి. మన ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది, కొంచెం లైట్ గా పెరిగింది మొన్న. ఇది క్రూడ్ వల్లే పెరిగింది. అది క్రూడ్ సెట్ అయితే మిగతా అన్ని సెట్ అయిపోతాయి. సో ఎప్పుడు సెటిల్ అవుతుందా అనేది మెయిన్. అది ఆయన కావాలనే సెటిల్ చేయకుండా ఉంటున్నారు. దాని ఆయిల్ ఎక్కువ అమ్ముకోవడానికి, యుఎస్ లో ఉన్న ఆయిల్ కానీ వెనిజులా కూడా తీసుకున్నారు కదా ఆయిల్ ఎక్కువ అమ్ముకోవడానికి ఇదంతా చేస్తారు అనిపిస్తోంది. ఓకే. సో ప్రభు గారు, ఇప్పుడు రీసెంట్ గా ఒక వాదన అయితే తెర మీదకి వస్తుంది. చైనా తైవాన్ మధ్య కూడా కొంచెం సిచ్యువేషన్, కొంచెం వర్స్ సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా మనం వింటున్నాము. ఒకవేళ అది స్టార్ట్ అయితే కనుక ఇక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా వింటున్నాము. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు?
అంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని ఇప్పుడు మనం కూడా 2028 కి ఇట్స్ గేమ్ చేంజర్ కంపెనీస్. అట్లాంటి మనం కూడా 2028 కి మనమే వాడుకోవడానికి చిప్స్ కాకుండా బయటికి పంపించడానికి కూడా ఉన్నాం. అంటే ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసుకుంటున్నాం. అట్లానే ఇప్పుడు ఒకప్పుడు తైవాన్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు యుఎస్, కానీ ఇప్పుడు మళ్ళీ చైనాకి వెళ్ళి మళ్ళీ ఓ రకంగా చూస్తే శత్రువుతోనే ఇది చేస్తున్నట్లు లెక్క. అంటే డీ డీ అంటే బాగా డౌన్ ట్రెండ్ అయిపోయినట్లు లెక్క. ఎందుకంటే పడన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాకు ఇష్యూ వారు ఇది చేయండి, లేకపోతే సపోర్ట్ చేయండి, మాకు ఆయిల్ కొనుక్కోండి, మాకున్న ఫార్మర్స్ కొనుక్కోండి అనటం అంటే ఎంత దారుణం. సో అది వాళ్ళు నిజంగా ఇట్స్ రియల్లీ డీగ్రేడింగ్ అనుకోవచ్చు యుఎస్. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ వస్తువులు ఆర్మ్స్ లేకపోతే క్రూడ్ ఆయిల్ అమ్ముకోవడం తప్ప ఇంకొకటి లేదు. 100% ఎప్పుడు ఈ గిల్లి గజ్జాలు పెట్టి అవతల వాళ్ళు నాశనం చేసి వాళ్ళు బాగుపడతారు. ఇది వాళ్ళ గోడ మీద పిల్లే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ఇదే అంతే. కాకపోతే మిగతా ముందు ఉన్న వాళ్ళు ఎప్పుడు అంత బయటపడలేదు. ఈయన ఓపెన్ గా బిజినెస్ మ్యాన్ కాబట్టి ఓపెన్ గా బయటపడి నానా యాగి చేస్తాడు ఆయన. సో ఎంత త్వరగా సెటిల్ అయితే అంత బెస్ట్. ఇప్పట్లో సెటిల్ అయ్యేటట్టు కనపడలేదు. మిడిల్ ఈస్ట్ టెన్షన్ తొందరగా సెటిల్ అవ్వాలి. సెటిల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా క్రూడ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. క్రూడ్ తగ్గినప్పుడు రివర్స్ అవుతుంది, రూపీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పట్లో కనపడేట్టు సెన్సెక్స్ కూడా దాదాపుగా బిఎస్సి చూస్తే 450 lakh crores, అంటే ఇవాళ 7 lakh crores, 461 crores మన క్లోజింగ్. ఇవాళ చూస్తే 450, 7 లక్షల కోట్లు ఒక రోజులో ఆవిరైపోతున్నాయి. అంటే ఇట్లా ఇంకెంతకాలం. సో కన్సిస్టెంట్ గా తగ్గుతున్నప్పుడు ఇబ్బంది పడుతుంది కదా. సో అందుకనే మనకి క్రూడ్ మనం ఎక్కువ ఆధారపడ్డాం కాబట్టి ఇక నుంచి అయినా క్రూడ్ మీద ఆధారపడకుండా స్ట్రాటజిక్ క్రూడ్ రిజర్వ్స్ కానీ స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ కానీ పెంచుకుంటూ ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏదైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం బెంబేలు ఎత్తకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అదర్ కంట్రీస్ కి ఇప్పుడు జపాన్ కానీ చైనా కానీ వాళ్ళకి ఏంటి 11 years 1 year 11 months 12 months రిజర్వ్స్ ఉంటాయి, స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంటాయి. అవి మనకి లేవు. మనకి 2 months ఉన్నాయి. అది మనకి ఇప్పుడు దాదాపుగా 2 months 3 months అవుతోంది. సో 1980లో కూడా 5 months జరిగింది. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర 5 months జరిగింది. 5 months లో సెటిల్ అయింది. ఇప్పుడు 3 months ఇంకా సెటిల్ కాలేదు. సో ఇప్పుడు ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది అనేది బికాస్ ఆఫ్ ట్రంప్ వల్లే ఇది ఎక్స్టెండ్ అవుతుంది. చేయాలంటే నిజంగా నెగోషియేటింగ్ అంటే ఇట్స్ అన్ ఇన్ప్రాక్టికల్ నెగోషియేటింగ్. అది ప్రాక్టికల్ గా కాదు కదా. వాళ్ళేమో న్యూక్లియర్ ఇచ్చేసేయాలని వీళ్ళు చెప్పిన ఏదన్నా ఒక 10 points లో ఉన్నప్పుడు కనీసం 7 points 8 points యాక్సెప్ట్ చేసి 1-2 points రిజెక్ట్ చేసినా అది ఒక అర్థం ఉంది. అసలు మెయిన్ ఒక్క పాయింట్ కూడా యాక్సెప్ట్ చేసినట్లేదు. అదేం నెగోషియేటింగ్ అసలు? దాన్ని నెగోషియేటింగ్ అంటారు? అసలు నెగోషియేటింగే కాదు అది. ఎందుకంటే ఎవరిది వాళ్ళు అనుకుంటే ఇంకా నెగోషియేటింగ్ ఏముంది? మా మాట వినాలి, మీరు మా మాట వినాలంటే అక్కడ ఎక్కడ కుదురుతుంది నెగోషియేటింగ్? 100% ఫెయిల్యూర్ అనుకోవచ్చు. ఆయన ఎపిక్ ఫెయిల్యూర్, ఇది కూడా ఫెయిల్యూర్ ఒక రకంగా ట్రంప్ది. అంటే ఎంత త్వరగా ఇది చేసుకుంటే అంత మంచిది. మరి మన గవర్నమెంట్ మరి ఎట్లా చూస్తుంది అనేది మనం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలని ట్రంప్ మన మోడీ గారు చెప్పింది కూడా 100% రైట్. కొంచెం జాగ్రత్తగా అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ లో పెట్టకుండా, ఎక్సెసివ్ పెట్టకుండా మా అవసరార్థం కొనుక్కొని ఏదైనా అవసరం కూడా క్రూడ్ ఆయిల్ కూడా కంట్రోల్ 1 year లోపల ఎక్కడో సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఎంత త్వరగా సెటిల్ అయితే అంత మంచిది. లేకపోతే ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద పడుతూ మనకి ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. క్రూడ్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతాయి. ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే ఆటోమేటిక్ గా మిగతా అన్ని పెంచాల్సి వస్తుంది. సో క్రూడ్ పెరిగిందంటే ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతుంది. ట్రాన్స్పోర్ట్ పెరిగిందంటే అన్ని వస్తువుల మీద, ఇప్పుడు గ్యాస్ కూడా 3,000 4,000 కమర్షియల్ గ్యాస్ 12,000 14,000 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. బిజినెస్ వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది. ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? ప్రొడక్ట్స్ మీద పడుతుంది, ప్రొడక్ట్ ప్రైజెస్ మీద పడుతుంది. అది పెంచేస్తారు. పెంచేస్తే ఎవరికి చిల్లు పడుతుంది? సామాన్యుడు చిల్లు పడుతుంది. అది ఎవరికి ఎటు చేసినా, ఎటు నుంచి ఎటు వచ్చినా చివరికి ఫైనల్ గా వచ్చి సామాన్యుడి జేబులకి చిల్లు తప్ప ఇంకోటి కనపడట్లా. ఇప్పుడు గ్యాస్ కూడా పెంచారు కదా, 1 rupee పెంచారు. 1 kgకి ఎంత 1 rupee ఎంత పెంచారు. అంతకుముందు 2 rupees పెంచారు, ఇప్పుడు 1 rupee 80 rupees అయింది అది. సో ఇంకా ఎంత అంటే ఇంకొక 1 more time కూడా పెంచుతా ఉంటారు. సో ఇది కంటిన్యూ అయితే ఇంకా పెంచుకుంటా పోతే ఎంతవరకు పోతుంది? సో ఇది ప్రభు గారు, ఇప్పుడు అందరూ కూడా డిస్కస్ చేసుకుంటుంది క్రూడ్ ఆయిల్ గురించి కాబట్టి కొన్ని సర్వేస్ ఏం చెప్తున్నాయి, ఒకవేళ క్రూడ్ ఆయిల్ అనేది 200 వరకు కానీ అలా వెళ్తే అది ఎకనామిక్ క్రాష్ అని కూడా చెప్తున్నారు. సో అంతవరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు ఒక రకంగా చూద్దాం. మనం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఆయిల్ తీసుకోవట్లేదు, రావట్లేదు, రైట్? కొన్ని అప్పుడప్పుడు మన గ్యాసోలిన్ కానీ ఒక 4 షిప్స్ వచ్చినాయి. మనకి ఇండియాకి వ్యతిరేకత కాదన్నారు. అప్పుడప్పుడు కొన్ని కంట్రీస్ కి అక్కడి నుంచి వస్తున్నాయి. మేజర్ గా బయటికి రావట్లేదు. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్
ఒమన్ నుంచి మనకు ఆయిల్ వస్తుంది, మనకి యుఏఈతో టైఅప్ అయింది, అక్కడ నుంచి ఆయిల్ వస్తుంది, మనకి భయం లేదు. మనం $126 ఉన్నప్పుడు భయపడలా, $146 ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు భయపడలా, ఇప్పుడు $110 ఉన్నప్పుడు భయపడతాం. ఎందుకని? స్ట్రాటజిక్ రిజర్వ్స్ లేవు కాబట్టి, అది 3 నెలలు అయిపోతుంది కాబట్టి. సో అదే స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంటే ఈ షేక్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ముందు చూపు లేకుండా, ఇప్పుడు జపాన్ కున్న ముందు చూపు కానీ, చైనాకున్న ముందు చూపు కానీ మనకి స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచితే ఏమంటారు జనరల్ గా? రేట్ ఎక్కువ పెట్టి పెట్టాల్సి వస్తుందండి. మరి క్రూడ్ పెరిగినప్పుడు ఏమో పెంచుతున్నారు, తగ్గించినప్పుడు ఎక్కడ తగ్గించలేదుగా, ₹1 కూడా తగ్గించలేదుగా. మీరు స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెట్టినా ఆ భారం జనాల మీదే కదా వేసేది. ఇప్పుడు $35 తక్కువ తీసుకున్నారు ఈ రష్యా నుంచి, అది ఎవరికి ఇచ్చారు? ఎవరికైనా తగ్గించారా? ఎక్కడైనా తగ్గించారా? సో గవర్నమెంట్ కంపెనీస్, హెచ్పిసిఎల్ ఇట్లాంటి కంపెనీస్ ఏమైనా పెరిగినాయా? వాటికి ఏమైనా స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెరిగినాయా? గవర్నమెంట్ కంపెనీస్ రిజర్వ్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాంట్లో స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెడితే ఫ్యూచర్ లో ఇబ్బంది పడకుండా ఉంటారు. ఆయిల్ ఏదైనా ఇబ్బంది పడినప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఉంటాం. ఇవి ఫ్యూచర్ ఫర్దర్ గా రాకుండా ఉంటారు. ప్రస్తుతానికి మనకి ఇది ఉంది కాబట్టి యుఏఈ నుంచి తెచ్చుకుంటాం, బాధ లేదు, ఆయిల్ కి ఇబ్బంది లేదు. కానీ 109, 112 ఉన్నప్పుడు మనం అలర్ట్ చేస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అలర్ట్ చేస్తున్నారు, గోల్డ్ ఎక్కువ కొనొద్దంటున్నారు. మంచిది, ఇక ఎక్కువ ఉంటే ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతాయనే ఉద్దేశంతో. ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గినాయి అంటే మనం ఫర్దర్ గా మనం కొనుక్కోవడానికి, క్రూడ్ కొనడానికి కానీ, ఇంకా వేరే గ్యాసోలిన్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ కొనుక్కోవడానికి కష్టం అవుతుంది. సో కానీ ఇక ముందు ఫర్దర్ గా కూడా రాకుండా ఉండాలి అంటే 2 స్టెప్స్ తీసుకోవచ్చు. ఇక ముందు ఇట్లాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? రిజర్వ్స్ పెట్టుకోవాలి, లేదా ఫొజల్ ఫ్యూయల్ నుంచి ఈవీకి రావాలి. ఈవీకి రావాలంటే అందరూ ఈవీకి రావాలంటే ఎట్లా వస్తారు? మీరేమో రేట్లేమో విపరీతంగా, కార్ రేట్లేమో విపరీతంగా పెంచేశారు. అక్కడ డిస్కౌంట్ ఇవ్వండి, 10 లక్షల కార్లకి 3 లక్షలు 4 లక్షలు ఇవ్వండి, ఎంతమంది టర్న్ అవుతారు కదా. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ అలవాటు అయింది, ఆ ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ రావాలంటే డిస్కౌంట్ ఇవ్వాలి కదా. మీరు అక్కడ డిస్కౌంట్ 1 లాక్ కూడా తీసేశారు. 1 లాక్ కూడా తీసేసి మన మామూలు రేట్ పెట్టి కొనుక్కోమంటే ఎందుకు కొంటారు? జనాలందరూ పెట్రోల్ డీజిల్ నుంచి రావాలంటే ఎందుకు వస్తారు? మీరు ముందు అలవాటు చేయాలంటే ముందు దాని నుంచి డిస్కౌంట్ ఇచ్చి ఈవీని ప్రమోట్ చేస్తే, ఇదివరకు 1,00,000 ఇచ్చారు, మొత్తం తీసేశారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇవ్వండి, 10 లక్షల కారుకి 3 లక్షలు 4 లక్షల డిస్కౌంట్ ఇవ్వండి. డెఫినెట్ గా అందరూ ముందుకు వచ్చి ఆ ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్ కి వచ్చే అవకాశం ఉంటుంది. అది చేస్తే అప్పుడు తొందరగా ప్లాట్ఫామ్ ఎప్పటికో దశాబ్దం పెట్టుకోకుండా ఎంత త్వరగా అయితే అంత త్వరగా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా డిస్కౌంట్ వస్తుందంటే ఇష్టపడతారు కదా. అప్పుడు ఈవీలో ఇంకో ప్రాబ్లం ఉంది, అన్ని తగలబడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ చిన్న రిపో వచ్చిన తగలబడుతున్నాయి. ఆ పొరని తొలగించండి. జనాల్లో ఆ అనుమానం ఇవి బాగానే ఉన్నాయి అన్న ఫీలింగ్ తెప్పిస్తే డెఫినెట్ గా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.